నమస్తే. మా మాటి మనుష్. తృణమూల్ కాంగ్రెస్ నినాదం ఒకప్పుడు ఇది. ఈ స్లోగన్తోనే, ఈ పిలుపుతోనే మమతా బెనర్జీ 34 ఏళ్ల కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టింది. అందులో మా అంటే తల్లి, అంటే బెంగాలీ సంస్కృతిని, గుర్తింపును, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా, అంటే మదర్ ల్యాండ్, అక్కడి బెంగాల్ తల్లి, అట్లనే అక్కడి ఆరాధ్య దైవం, బెంగాల్ సంస్కృతిలోని దేవత దుర్గామాతను కూడా సూచించేది. ఇక మాటి మట్టి, పశ్చిమ బెంగాల్ ఆ నేలను, ఆ గడ్డను, ఆ వ్యవసాయాన్ని, అక్కడి వనరులను, గ్రామీణ సమాజానికి భూమితో ఉన్న అనుబంధాన్ని హైలైట్ చేసేది. అంటే మనుషులు, ప్రజలు, అంతే కదా. మనుషులు లేకుండా రాష్ట్రము, దేశము ఉండదు కదా. అట్లా బెంగాలీ ప్రజల ఐక్యతను, వాళ్ళ హక్కులను మేము కాపాడుతాం, గుర్తిస్తాం అంటూ ఈ నినాదంతో మమతా బెనర్జీ ఎన్నికల్లోకి వెళ్ళింది మొదటిసారి. 2011లో టీఎంసీ ఎన్నికల ప్రచారంలో ఈ నినాదాన్ని ఉపయోగించుకొని, సెంటిమెంట్ను వాడుకొని అధికారంలోకి వచ్చి 3 దశాబ్దాలకు పైగా అక్కడున్న వామపక్షాన్ని ఓడించింది ఆ నినాదంతోనే. ఆ నినాదం అంతగా గ్రామీణ ఓటర్లను, రైతులను, అందరినీ, అన్ని వర్గాల వాళ్ళను, సామాన్య ఓటర్లను ఆకర్షించిందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు బెంగాల్ అట్లుందా అంటే అస్సలు లేదు. ఎట్లుండే వెస్ట్ బెంగాల్ ఎట్లయిపోయింది? ఈ దేశపు కల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ జ్యువెల్ అనేవాళ్ళు. కోల్కతానైతే ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు అనేవాళ్ళు. ఎంత మేధో సంపత్తి అక్కడి నుంచి వచ్చింది. స్వామి వివేకానంద, అరవిందులు, నేతాజీ, శ్యామప్రసాద్ ముఖర్జీ, ఇంకంతకుముందు వందే మాతరం నినాదంతో ఈ దేశాన్నంతటిని, జాతిని ఏకం చేసిన, భారత జాతిని ఏకం చేసిన బంకిం చంద్ర చటర్జీ, వీళ్ళందరూ కూడా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక పారిశ్రామికంగా ఇందాక అన్నాను కదా, ఇండస్ట్రియల్ జ్యువెల్ అనేవాళ్ళు. ఎన్నో పరిశ్రమలు, భారతదేశంలో ఎక్కువగా పరిశ్రమలు ఉండేది బెంగాల్లోనే ఒకప్పుడు. లక్షలాది మంది అక్కడ పనిచేసేవాళ్ళు. శ్యామప్రసాద్ ముఖర్జీ, అలాంటి దేశభక్తులకు, జాతీయవాదులకు నిలయంగా వెస్ట్ బెంగాల్ ఉండేది. వాళ్ళ ప్రేరణతో ఎంతో మంది జాతీయోద్యమంలో, స్వతంత్ర సంగ్రామంలో వచ్చారు. చెప్పిన కదా, వందే మాతరం నినాదం ఎట్లా దేశాన్ని తట్టిలేపింది. అరవిందులు స్వతంత్ర సమరయోధులు, ఆ తర్వాత ఆధ్యాత్మికం వైపు వచ్చి పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అరవిందుల గురించి తెలుసు. శ్యామప్రసాద్ ముఖర్జీ త్యాగం ఈ దేశం ఎన్నటికీ మర్చిపోలేదు. ఏక దేశ్ మే దో ప్రధాన్, దో నిషాన్, నహీ చెలేగా అంటూ ఉద్యమించి ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆ ఉద్యమంలోనే, ఆ పోరాటంలోనే. మరి ఇప్పుడు ఆ నేల, ఆ రాష్ట్ర పరిస్థితి తలుచుకుంటే నిజంగా వణుకు పుడుతుంది. గ్రామాలన్నీ నిర్మానుష్యమవుతున్నాయి క్రమంగా. అక్కడ యువత చెల్లాచెదిరైపోయినారు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, హైదరాబాద్ వలసపోయినారు. సొంత రాష్ట్రంలో గౌరవం లేక, ఉపాధి దొరక్క వలసబాట పట్టారు. ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వలస వెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఇళ్ళన్నీ ఖాళీ అయిపోతున్నాయి, పరిశ్రమలు అయిపోయినాయి, ఇంకా మూతబడిపోయినాయి. మైనార్టీ సంతుష్టీకరణ అక్కడి రాజకీయాలను హైజాక్ చేసేసింది. మరి ఏంటి అంటే బెంగాలీల విధిరాత ఏంటి అంటే, విధిరాత కాదు, ద్రోహం. 34 ఏళ్లు పాలించిన కమ్యూనిస్టులు ఆ నేలకు, బెంగాలీలకు ద్రోహం చేశారు. వాళ్ళ స్థానంలో వచ్చిన మమతా బెనర్జీ, వాళ్ళేమో పూర్తిగా మార్క్స్ జపం చేశారు. వీళ్ళు ఇప్పుడు ముల్లాల సంతృప్తి కోసం. మమతా బెనర్జీ చేస్తున్న ద్రోహం బెంగాలీలకు అంతా ఇంత కాదు. ఆర్థిక వ్యవస్థే కాదు, అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమైపోయినాయి. బెంగాలీల ఆత్మగౌరవాన్ని సమాధి చేశారు వాళ్ళు వీళ్ళు. మా మతి మనుష్ 3 ప్లేస్ లో మైగ్రెంట్, మిస్రూల్, మమత, ఇవే మిగిలినాయి ఇప్పుడు బెంగాల్కి. 34 ఏళ్లుగా వామపక్ష పార్టీ మార్క్సిస్ట్ సిపిఎంఐ ఆ రాష్ట్రాన్ని పూర్తిగా మార్క్స్ భావజాలంతో విషపూరితం చేసింది. బూర్జువా దోపిడీ అని, పరిశ్రమలను బూర్జువా దోపిడీ అని ముద్ర వేసి అన్ని రకాలుగా నాశనం చేశారు. టాటాలు, బిర్లాలు వంటి వాళ్ళు బెంగాల్లో పరిశ్రమ పెడదామని పోతే తరిమి కొట్టారు వాళ్ళను. నానో గురించి తెలుసు కదా. వేలాది పరిశ్రమలు, కర్మాగారాలు మూతబడ్డాయి, ఉద్యోగాలు పోయినాయి. అట్లా ఈ దేశపు కల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ జ్యువెల్ గా ఉన్న బెంగాల్ పరిస్థితి చాలా అత్యంత దయనీయ స్థితిలో ఉంది ఇప్పుడు. మార్క్సిస్టులు తెలుసు, మనం ఎప్పుడు మాట్లాడుకుంటానే ఉంటాం. పరిశ్రమలో వ్యతిరేకులు మాత్రమే కాదు, దేశ వ్యతిరేకులు కూడా వాళ్ళు. మతాన్ని అపహాస్యం చేశారు, బెంగాలీ సంస్కృతిని అపహాస్యం చేశారు, దేశభక్తిని అపహాస్యం చేశారు.
లెనిన్ మార్క్స్ ను కీర్తిస్తూ దుర్గా పూజను తక్కువ చేశారు, నేషన్ ప్రైడ్ ను బలహీనపరిచారు, పక్క దేశాలకు అక్రమ వలసలకు అనుకూలంగా దారులు తెరిచారు, తలుపులు బార్లా తెరిచారు. అసలైతే మమత అంటే 2011లో మమతా బెనర్జీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చే నాటికి, మమత అధికారంలోకి వచ్చే నాటికి ఒక ఆక్సిజన్ మీద అంటే ఆక్సిజన్ సపోర్ట్ తో ఉందని చెప్పొచ్చు రాష్ట్రం. అయితే మమత పూర్తిగా దాన్ని చంపేసింది, అన్ని వ్యవస్థల్ని చంపేసింది. ఎవరికి దీది? అక్కడ బతకలేక ఎక్కడో దక్షిణ మూలకున్న కేరళకు వచ్చి ఇటుక బట్టిల్లో కూలీ చేసుకుంటున్న బెంగాలీకి దీది ఆమె, మాల్దా నిరుద్యోగ యువతకు దీదీనా ఆమె, లేక రేషన్ కార్డులు ఆధార్ కార్డులు రాజకీయ రక్షణ పొందుతున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులక? అవును, వాళ్ళకే దీది ఆమె. పండగలు వస్తే 100 కోట్లు కుమ్మరిస్తుంది, వరాలు కురిపిస్తుంది. అయితే ఎందుకు? బెంగాలీ సంస్కృతినో హిందూ సంస్కృతినో ప్రోత్సహించడానికి కాదు, అక్రమ చొరబాటుదారులను స్థానిక పౌరుల కంటే ఎక్కువగా ప్రేమగా చూస్తుంది. నైపుణ్య శిక్షణ కంటే కూడా మదర్సాల విస్తరణకు ఆమె ప్రాధాన్యత ఇస్తుంది. అక్కడి పోలీసు వ్యవస్థ కూడా ఇస్లాం మూక నుంచి స్థానికులను కాపాడడానికి గాక బయట నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళను అన్ని విధాలా కాపాడడానికే పనిచేస్తారు. లక్షలాది మంది బెంగాలీలు నిరుద్యోగం కారణంగా తమ ఇళ్లను ఊళ్లను వదిలేళ్లాల్సి వచ్చింది. వాళ్ళని కాపాడుకోలేని అక్కడి ప్రభుత్వాలు చొరబాటుదారులను సమర్థిస్తూ వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నాయి. దీన్ని ఏమనాలి? అది పాలన ద్రోహం కాదా? మాల్దా, ముర్షిదాబాద్, నార్త్ దినాజ్పూర్ సరిహద్దు జిల్లాలు ఇవన్నీ ఇప్పటికే పూర్తిగా అక్కడ భారతీయుల జనాభా తగ్గి, అంటే అసలైన బెంగాలీల జనాభా తగ్గి బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యా ముస్లింలతో పెరిగిపోయింది. డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది పూర్తిగా. మార్పును మనం చూస్తున్నాం. హిందువులు ఇప్పుడు సొంత భూమిలో, మాతృభూమిలో, సొంత రాష్ట్రంలో మైనార్టీలు అయిపోయారు. యాదృచ్ఛికం కాదు ఇది. స్టేట్ స్పాన్సర్డ్ ఓట్ బ్యాంక్ ఇంజనీరింగ్ ఇది. ఉద్యోగాలు లేక ఉపాధి వెతుక్కుంటూ అక్కడ గౌరవము లేక రక్షణ లేక భయంతో బతకలేక రాష్ట్రాన్ని వదిలి వలస వచ్చిన బయటికి వలస వెళ్ళిన హిందువులతో సరిహద్దు నుంచి వచ్చిన చొరబాటుదారుడు భర్తీ చేసేశాడు. ఆ ఖాళీ వాళ్ళతో పూరించారు. బెంగాలీ నుంచి హిందువుల వలసను మించి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరిగినాయి. ఫలితం మనం చూస్తున్నాం. ఇదంతా శ్యామప్రసాద్ ముఖర్జీ ఎప్పుడో ఊహించారు. ఆయన అన్నారు, సొంత భూమిలో 2వ తరగతి పౌరులు అవుతారు హిందువులు. మమతా ఆధ్వర్యంలో మనం చూస్తున్నాం. బెంగళూరు, హైదరాబాదు, గుర్గాం, లక్నో, ఢిల్లీ ఎక్కడైనా నిర్మాణ పనుల్లో చూస్తే మనకు బెంగాలీలు కనిపిస్తారు, వినిపిస్తారు, బెంగాలీ వినిపిస్తుంది. ముర్షిదాబాద్, మాల్దా, బీర్భూమ్, అలాగే జల్పైగురి నుంచి వచ్చిన యువకులు అక్కడ ఏం లేక, ఉపాధి లేక, పనులు లేక, చదువుకు తగిన ఉద్యోగం కూడా లేక, గౌరవం లేక, ముఖ్యంగా ఇప్పుడైతే రక్షణ కూడా లేక బిక్కుబిక్కుమంటూ ఎందుకు ఇక్కడ ఉండడం అని వలసెళ్తున్నారు. అయిష్టంగా, బలవంతంగా. బయట వాళ్ళందరూ ఏం గౌరవంగా బతకట్లేదు. అయితే ఈ మాత్రం గౌరవం, రక్షణ అక్కడ వాళ్ళకు దొరకట్లేదు. సొంత రాష్ట్రంలో, పుట్టి పెరిగిన రాష్ట్రంలో దొరకట్లేదు. మాంచెస్టర్ ఆఫ్ ద ఈస్ట్ అనేవాళ్ళు బెంగాల్ను. ఇప్పటికి కూడా బెంగాల్, వెస్ట్ బెంగాల్ లేదు కానీ బంగ్లాదేశ్ పూర్తిగా వస్త్ర పరిశ్రమ మీదనే కదా బతుకుతున్నది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమ అంటే బెంగాల్ ప్రాంతం. 19వ శతాబ్దం మొదటి నుంచి కూడా 20వ శతాబ్దం వరకు హౌరా, హుగ్లీ, కోల్కతా ఈ పరిసర ప్రాంతాల్లో అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో జనపనార, పత్తి ఎక్కువగా పండేది. దాంతో పరిశ్రమలు కూడా ఎక్కువ ఉన్నాయి. గంగా తీరంలో జనపనార సమృద్ధిగా పండేది, పత్తి, జనపనార. దీంతో అక్కడ మిల్లులు, టెక్స్టైల్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి అనమాట. సంచులు, తాళ్ళు, బట్టలు, ఇతర ఉత్పత్తులన్నీ కూడా విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ఆ పరిశ్రమలే జూట్, కాటన్ ఇండస్ట్రీసే బెంగాల్ ఆర్థిక వ్యవస్థ కూతమిచ్చినాయని చెప్పొచ్చు. అయితే మాంచెస్టర్ లో కూడా ఇక్కడ నుంచే కదా, ఇంకెందుకంటే కోల్కతా కేంద్రం కదా బ్రిటిష్ వాళ్ళకి. అట్లా ఇంగ్లాండ్ లో మాంచెస్టర్ లో కూడా ఇవి ఉండేవి అనమాట, ఈ పరిశ్రమలే ఉండేవి. అట్లా అక్కడి నుంచి ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేవి. అందువల్ల మాంచెస్టర్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు బెంగాల్ని. ఇప్పుడు లేవు, ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ మూతబడ్డాయి వెస్ట్ బెంగాల్లో. బంగ్లాదేశ్ లో మాత్రం ఉన్నాయి. ఇంకా ఆ పరిశ్రమలు బంగ్లాదేశ్ లో ఉన్నాయి. వస్త్ర పరిశ్రమలో నెంబర్ 1గా బంగ్లాదేశ్ ఉంది, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో లేదు. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా సుభిక్షంగా ఉండి ఎన్నో వస్తువులను బయటికి ఎక్స్పోర్ట్ చేసిన
వెస్ట్ బెంగాల్ ఇప్పుడు శ్రమను ఎక్స్పోర్ట్ చేస్తోంది. విద్యావంతులైన యువత ఓలా క్యాబులు నడుపుకుంటున్నారు ఢిల్లీలో. అయితే బయట నుంచి వచ్చిన చొరబాటుదారులు, అక్రమ వలసదారులు మాత్రం అన్ని పొందుతున్నారు అక్కడ. విచిత్రం, వీళ్ళేమో అవమానంతో భయంతో వలసపోతుంటే ఏం చేస్తుంది మమత? వాళ్ళని తీసుకొచ్చి పెడుతోంది. పైగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తుందామె, బీజేపీని నిందిస్తుందామె, మోదీని తిడుతుందామె. మైనార్టీలను సంతృప్తిపరచడానికి కోట్లను వృధా చేస్తుంది, బయటోళ్ళని నిందిస్తుంది. ఆర్థిక వైఫల్యం మాత్రమే కాదు, మమత హయాంలో సాంస్కృతిక ద్రోహం జరిగింది బెంగాలీలకు, బెంగాల్కి. సిండికేట్ రాజు నడుస్తుంది బెంగాల్ మొత్తం. వ్యాపారాల్లో, వాణిజ్యాల్లో, బొగ్గు నుంచి ఇసుక వరకు, స్కూల్ నుంచి అంటే విద్య నుంచి హెల్త్ వరకు కూడా ప్రతిదీ మాఫియా రాకెట్ గా నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు టీఎంసీ మాఫియా. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఎస్ఎస్సి స్కామ్ చూసినాం మనం. ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణాలు, పెద్ద కుంభకోణం అది. బొగ్గు కుంభకోణం, ప్రతిదీ అన్నమాట. ఇంకా ప్రతి దాంట్లో స్కామ్ అంతే. అంటే బెంగాల్లో పాలన కాదు, దోపిడీ నడుస్తుంది నాటి నుంచి కూడా. అందుకే ఏ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారులు అటు వైపే చూడని పరిస్థితి కొన్నేళ్లుగా. 2011 నుంచి 2024 మధ్య, అంటే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన ఈ మధ్య కాలంలో, మమతా బెనర్జీ పాలనలో 6,600 కంటే ఎక్కువ కంపెనీలు బెంగాల్ను విడిచెల్లినాయి. బెంగాల్ ప్రజలకు ఉపాధి పోయింది. దీంతో వాళ్ళు అయిష్టంగా బయటికి వెళ్తున్న పరిస్థితి. ఇదే మమత ఇప్పుడు మోదీని తిడుతుంది. ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీని తిడుతుంది. అయితే మమతా బెనర్జీ సీఎంగా ఉన్నప్పుడే మోదీ కొంతకాలానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అక్కడ టాటా నానో కార్ల పరిశ్రమకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు చేసింది మమత అధికారంలోకి రావడానికి కారణం ఆ పోరాటం కూడా అని చెప్పొచ్చు. దాన్ని గుజరాత్ కి తీసుకొచ్చాడు నరేంద్ర మోదీ. టాటా నానో కార్ల ఉత్పత్తి కంపెనీని, పరిశ్రమను వెస్ట్ బెంగాల్లోని సింగూర్లో పెడదామంటే మమత అడ్డుకుంది ప్రతిపక్ష నేతగా. దాన్ని నరేంద్ర మోదీ గుజరాత్ తీసుకొచ్చాడు. అదొకటి మాత్రమే కాదు, ఒక పారిశ్రామిక కేంద్రంగా గుజరాత్ అభివృద్ధి చెందింది మోదీ సీఎంగా ఉండగా. ఓడరేవులు, రహదారులు, విద్యుత్ ప్లాంట్లు, పరిశ్రమలు, అసలు ఒక భారత ఆర్థిక వ్యవస్థకు ఇంజన్ గా మార్చినాయి అవన్నీ అని చెప్పొచ్చు గుజరాత్ నుంచి. ఇంకా యోగి నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ వస్తున్న మార్పు మనం చూస్తున్నాం, మన కళ్ళతో చూస్తున్నాం, వర్తమానంలో చూస్తున్నాం. బీమార్ స్టేట్ అనేవాళ్ళు ఒకప్పుడు, గూండారాజు నడిచేది అక్కడ. అలాంటిది ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షిస్తోంది యూపీ. ప్రపంచ శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఎక్స్ప్రెస్ వేలను నిర్మిస్తోంది. పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి యూపీకి. ఒక ఈశాన్య రాష్ట్రాన్ని కూడా ఉదాహరణగా తీసుకుందాం. హిమంత నేతృత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు అక్కడ అస్సాంలో చొరబాటుదారుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది అక్కడి ప్రభుత్వం, హిమంత నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి చర్యలు తీసుకుంటూనే అస్సామీల కల్చర్ను, అస్సామీల ఆత్మగౌరవాన్ని కాపాడుతూనే ఎన్నో అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నారు. విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాలలు, అంటే విద్య, వైద్యం, వీటి మీద దృష్టి పెడుతూ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ బయట నుంచి ఎన్నో పరిశ్రమలను ఆకర్షిస్తోంది ఇప్పుడు అస్సాం కూడా. చూడండి ఆ రాష్ట్రాలు ఎలా ఉన్నాయి. ఒకప్పుడు గూండారాజ్ లేదంటే ఒక కల్లోల రాష్ట్రం అన్న ఆ రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది. చిన్న రాష్ట్రం గుజరాత్ ఎలా అభివృద్ధి చెందింది మోదీ ముఖ్యమంత్రిగా. బెంగాల్ పరిస్థితి ఎలా ఉంది చూడండి. అట్లా బెంగాల్లో అంతకంతకు పరిస్థితి దిగజారుతోంది. ఇప్పుడు బీహార్ తర్వాత బెంగాల్లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా, మార్చ్-ఏప్రిల్లో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. కానీ అంతకంతకు పరిస్థితి అయితే దిగజారుతోంది. అక్కడ హిందువు అంటే స్థానిక బెంగాలీలు మైనార్టీలు అయిపోతున్నారు. బంగ్లాదేశ్ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లింలతో రాష్ట్రం నిండిపోతుంది. చాలా కాన్స్టిట్యున్సీస్ లో, సరిహద్దు జిల్లాలో పూర్తిగా డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది. ఈవెన్ అస్సాంలో కూడా హిమంత అదే నెత్తినోరు కొట్టుకుంటున్నాడు. కానీ మమత మాత్రం ఇంకా బార్లా తెరుస్తూ అందరినీ ఆహ్వానిస్తోంది. అసలైన బెంగాలీలను పక్కన పెట్టి బంగ్లాదేశీ రోహింగ్యాల మీద ఆమెను ముద్దు చేస్తోంది. చూడాలి మరి ఎలా ఉండబోతోంది బెంగాలీల పరిస్థితి ఎట్లా ఉండబోతుందో చూద్దాము. ఇప్పటికే చాలా అంటే ఏమాత్రం సరిచేయలేని స్థితిలో బంగ్లాదేశ్ పరిస్థితి ఉంది. అంటే మమతా బెనర్జీ ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల దేశం అనుభవించాల్సి వస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా రోహింగ్యాలు అసలు ఇంచించు చేరిపోయినారని చెప్పొచ్చు. మీరేమంటారు ఈ వీడియో మీద? మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.